హలో ఆల్, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి శ్రావణ మాసం వచ్చింది కదా. శ్రావణ మాసం అంటేనే మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, అలాగే రాఖీ పౌర్ణమి కదా. మరి ఈ పండుగలప్పుడు మనం చాలా హడావిడిగా నైవేద్యాలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. మరి మనము ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో సులువుగా చాలా తక్కువ టైంలో ప్రసాదాలను ఎలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. మరి మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మరి దానికోసం నేను ముందుగానే ఇలా శనగలను రాత్రంతా నానబెట్టి పెట్టుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసేది శనగల ప్రసాదం. మరి స్టార్ట్ చేద్దాం. మరి దానికోసం నేను కుక్కర్ని రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుందాము. చూడండి, కుక్కర్లో శనగలను వేసుకోవాలి. ఫస్ట్ ఒక కప్పు వరకు శనగలు తీసుకున్నాను. రాత్రంతా మంచిగా ఇలా నానబెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇలా మునిగే అంతా వాటర్ పోసుకొని అందులో కాస్తంత ఉప్పు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 నుంచి 5 విజిల్స్ పెట్టుకోవాలి. అంతే అండి. నెక్స్ట్ మనము వచ్చేసి రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రవ్వ కేసరి చేసుకోవడానికి ముందుగా నెయ్యిని వేసుకుందాం. ముందుగా నెయ్యిలో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని తీసి పెట్టుకోవాలి. జీడిపప్పు మంచిగా ఫ్రై అయిపోయింది. ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు వరకు రవ్వ వేసుకుందాము. రవ్వని మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. రవ్వలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను 2 ఇలాచీలను ఇలా మంచిగా దంచుకొని వేసుకుంటున్నాను. చూడండి, రవ్వ కూడా కాస్త కలర్ అనేది మారింది కదా. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 1 కప్ రవ్వకి 2.5 కప్స్ వాటర్ పోస్తున్నాను. నీళ్ళకు బదులుగా పాలను కూడా పోసి చేసుకోవచ్చు. చూసారా, రవ్వ ఇలా దగ్గర పడుతుంది. మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి చక్కెర వేసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి నేను 1 గ్లాస్ చక్కెర వేస్తున్నాను. చక్కెర బాగా తినేవాళ్ళు ఇలా 1 కప్కి 1 కప్ వేసుకోండి, లేదంటే కాస్త తగ్గించి వేసుకోండి. చాలా ఈజీగా తక్కువ టైంలో తయారైపోతుంది రవ్వ కేసరి. చాలా బాగుంటుంది. రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఫైనల్గా అందులో జీడిపప్పు కలిపి వేసుకున్నాము. పండుగకి ఇలా రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా తక్కువ టైంలో తయారైపోతుంది. రవ్వ కేసరి రెడీ అయిపోయింది కదా. మరి శనగలకు ఇంకా విజిల్స్ పెట్టుకొని ఉన్నాము. నేను ఏం చేశానంటే మినపప్పును ఒక 5 గంటలు నానబెట్టాను. ఇలా మినపప్పును 5 గంటలు నానబెట్టుకున్న తర్వాత మిక్సర్ గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి. అది మిక్సర్ గ్రైండర్ రెడీగా ఉంది. నానబెట్టుకున్న మినపప్పును మిక్సర్ గ్రైండర్లో వేసుకుందాం. ఇందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కను వేసుకోవాలి. కట్ చేసి వేసుకుందాం. అలాగే ఇందులోకి 5 వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకుందాం. కరివేపాకు, మినపగారెలకు సరిపడా ఉప్పు వేసుకుందాం. మెత్తగా రుబ్బుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలో తీసి పెడదాం. మరి గారెలను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా రెడీగా పెట్టాను. నూనె వేడెక్కింది. గారెలు వేసుకుందాము. ముందుగా ఇలా చెయ్యిని తడుపుకొని కాస్తంత పిండిని ఇలా చేతిలో తీసుకొని ఇలా ప్రెస్ చేసి మధ్యలో ఒక హోల్ పెట్టి ఇలా వేసేయడమే. చాలా ఈజీ కదా. నేను ఇంకో మెథడ్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక గిన్నెకు నేను బట్టను పెట్టాను. దాన్ని ఇలా తడుపుకోవాలి. ముందుగా ఇలా వాటర్తో తడిపేయాలి. ఇలా తడిపిస్తే మనకి గారె అనేది ఈజీగా లేచి వస్తుంది అన్నమాట.
ఇలా బట్ట మీద పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసి ఆ తర్వాత ఇలా వదిలేయడమే, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా బట్ట మీద కాస్తంత వాటర్ని పెట్టుకొని చేతిని తడుపుకొని ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయండి. మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలా వదిలేయండి, అంతే అండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇలా టీ పోసుకునేది చెన్ని ఉంటుంది కదా, దానిపైన కాస్తంత వాటర్ని పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా వదిలేయడమే, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా పిండిని తీసుకొని ఇలా పెట్టేసి కాస్త ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలా ఆయిల్లో వదిలేయడమే, చాలా ఈజీగా అయిపోతుందండి. ఆయిల్లో డైరెక్ట్గా వేయడానికి భయపడే వాళ్ళు ఇలా వేసుకోవచ్చండి. నేను చూపించిన పద్ధతిలో వేసుకుంటే చాలా మంచిగా ఈజీగా వేసుకోవచ్చు. శనగలు మంచిగా ఉడికిపోయాయి. ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకుందాం. ఇలా ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ని వేరు చేసేసి పెట్టుకోవాలి. చూసారా, గారెలు రెడీ అయిపోయాయి. చూడండి, శనగలు మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాము. అలాగే నిమ్మకాయ పులిహోర కూడా చేస్తున్నాను, దానికి కూడా పోపు పెట్టేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసి రెడీగా పెట్టాను కదా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. శనగల కోసం ముందుగా ఆవాలు, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలు, కాస్తంత కరివేపాకు, చిటికెడు పసుపు కూడా వేసుకుందాము, బాగుంటుంది. పోపును శనగల్లో వేసి కలుపుకుందాం. అలాగే ఇందులోకి తురుముకున్న కొబ్బరి వేసుకుందాం, చాలా బాగుంటుంది. మొత్తం అంతా మంచిగా ఇలా కలిసేలా కలిపేసుకుంటే శనగల ప్రసాదం రెడీ. ఇప్పుడు నిమ్మకాయ పులిహోరకి పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, మినపప్పు ఇవన్నీ వేసుకుని మంచిగా ఇలా కలుపుకొని వేయించాలి. పల్లీలు, శనగపప్పు, అలాగే మినపప్పు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు అందులోకి పసుపు వేసుకుందాం. పులిహోరలోకి ఉప్పు, నిమ్మకాయ రసం, అంతే అండి. నిమ్మకాయ పులిహోరలోకి పోపు రెడీ అయిపోయింది. రైస్ వేసుకొని కలుపుకుందాం. చూడండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చిట్కలో ఎలా 4 రకాల నైవేద్యాలను రెడీ చేసేసుకున్నామో. శనగల ప్రసాదం, అలాగే గారెలు, నిమ్మకాయ పులిహోర, రవ్వ కేసరి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా తక్కువ సమయంలో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం చేసిన ఈ ప్రసాదాలు మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.